శ్రీకాళహస్తిలో ప్రముఖ వ్యాపారవేత్త సీతారామరెడ్డి కోడలు డాక్టర్ అశ్విని ఆత్మహత్య కలకలం రేపింది. టిఫిన్ గురించి రాజేష్ రెడ్డి అశ్విని మధ్య గొడవ జరిగింది. అయితే అశ్వినిది నిజంగానే ఆత్మహత్య లేదా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అశ్విని మేనమామ నర్సారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీంతో ఆమె భర్త రాజేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టిఫిన్ గురించి గొడవ జరిగిన తర్వాత రోజే అశ్విని ఇంట్లో విగత జీవితగా కనిపించడంతో పోలీసులు రాజేష్ రెడ్డిని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీకాళహస్తిలో డాక్టర్ అశ్విని ఆత్మహత్య ఉదంతం కొంత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి 2 టౌన్ సిఐ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీ దృష్టికి ఎన్ని గంటలకి ఈ విషయం తెలిసింది? పోస్ట్ మార్టానికి ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న మార్నింగ్ అరౌండ్ 11:30 AM ఇట్లా పలానా అశ్విని డాక్టర్ గారు సూసైడ్ చేసుకోవడం జరిగిందని మాకు తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి అయితే వెళ్ళాం. కానీ అక్కడ ఆవిడ యొక్క హస్బెండ్ వాళ్ళపైన అలిగేషన్స్ ఉన్నాయనేసి వాళ్ళతో అయితే ఫిర్యాదు అయితే తీసుకోలేదు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ లేడీ వాళ్ళ రిలేటివ్స్ పాండిచ్చేరి నుంచి రావాలి అని అన్నారు. సో అంతవరకు వెయిట్ చేసాం. లేట్ నైట్లో వాళ్ళు మరి స్టేషన్కు రావడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి మరి ఈరోజు శవ పరీక్ష జరుగుతూ ఉంది. పూర్తి వివరాలు శవ పరీక్ష అనంతరము మరి డాక్టర్ గారు ఏం చెప్తారో దాన్ని బట్టి కేసు. ఉదయం చనిపోయింది కదా, మీకు ఎన్ని గంటలకు వాళ్ళు సమాచారం ఇచ్చారు ఆమె చనిపోయింది? అది అరౌండ్ 11:30. అంటే ఉదయం 7 గంటల లోపలే చనిపోయింది అంటే లేదు, అంటే ఆయన చెప్పిన వివరాలను బట్టి 8 o'clockకి వాళ్ళ చిన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి డోర్ నాక్ చేస్తే లోపల నుంచి తీయలేదు. సో అది వాళ్ళ ఫాదర్ చెప్పింది, ఆయన డాక్టర్ రాజేష్ గారికి చెప్తే ఆయన వెళ్ళి డోర్ నాక్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అప్పుడు ఇమీడియట్గా అతను డోర్ బ్రేక్ చేసి లోపల వెళ్ళి చూస్తే ఆమె చనిపోయింది అన్నది 8:15కి ఆయన చూడడం జరిగిందని మాకు తెలిసింది సమాచారం. 3 గంటలు గ్యాప్ వచ్చింది సార్ మీకు కంప్లైంట్ మీద? అంటే వాళ్ళు అంటే మాకు సమాచారం అయితే 11:30 అరౌండ్ వచ్చింది. మేము వెంటనే వెళ్ళాం, చూసాం, సీన్ అంతా విజిట్ చేసాం. వివరాలు అయితే తెలియాల్సింది. సార్, కంప్లైంట్ దారుడు ఏమని ఇచ్చాడు సార్? అమ్మాయి మీద హెరాస్మెంట్ జరిగిందని మీకు ఇచ్చిన తన మేనకోడలు ఎవరైతే ఉన్నారో అంటే అశ్విని గారు, అతనికి ఫిర్యాదు ఎవరైతే చేశారో అతనికి సుమారు 10 రోజుల క్రితము ఫోన్ చేసి ఇట్లా నన్ను మా అత్తమ్మ ఎక్కువ హరాస్మెంట్ చేస్తూ ఉంది, మెడికల్ ప్రాక్టీస్ చేయకోకుండా ఇంట్లో పనులే చూసుకోమని చెప్తా ఉంది అని చెప్పింది అయితే వాస్తవము అని అతను మాకు ఫిర్యాదులో రాసివ్వడం జరిగింది. అంటే ఆత్మహత్య లేకపోతే హత్యగా? లేదు, మా చూసిన పరిసరాలను బట్టి చూస్తే అది ఆత్మహత్యగానే ఉంది. వివరాలు తెలియాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏదైతే ఉదయం 8:15 అమ్మాయి ఏదైతే డాక్టర్ అశ్విని మృతి విషయం తెలిసిన తర్వాత 11:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారని సిఐ రాజు గారు అంటున్నారు. అదేవిధంగా ఏదైతే కంప్లైంట్ దారుడు అశ్విని మేనమామ చెప్తున్న దాని ప్రకారము, మేనమామ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం గత 10 రోజుల క్రితం మేనమామ తనకు ఫోన్ చేశాడని, ఈ ఫోన్ చేసిన నేపథ్యంలో ఏదైతే ఉందో 10 రోజుల క్రితం వాళ్ళ అత్త తనను ప్రాక్టీస్ చేయకుండా ఇంటి దగ్గరే ఉండమంటూ చెప్పిందని, అందువల్ల తాను మానసికంగా బాధపడుతున్నానని మేనమామకు చెప్పినట్లు కూడా కంప్లైంట్లో ఉన్నట్లు చెప్తుంది. మొత్తం మీద ఈ కేసు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా పూర్తయింది. ఏదైతే పోస్ట్ మార్టం తర్వాత ఇది పూర్తి వివరాలు బయటపడతాయని సిఐ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఏదైతే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.